ఆగండి, 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 ఒకసారి నెట్టేమాకండి. దేవునికి ఏ మహిమ కలుగును గాక. నెట్టేస్తున్నారు అమ్మ చెప్పే మాటలు, ఎప్పుడు చెప్పే మాటలు ఇంకేం వింటాంలని కదా. నెట్టమాకండి దయచేసి. ఆగి 5 నిమిషాలు, ఒక్క నిమిషం దేవునికి సమయం ఇస్తే దేవుడు 10 నిమిషాలు మనతో గడుపుతారు. ఆలోచన చేయండి. ఒక్క నిమిషం ఆయనకి ఇస్తే 10 నిమిషాలు మనతో గడుపుతారు. ఎంతవరకు మీరు ఒక్క నిమిషం ఆగుతున్నారు? ఆగండి. చూడండి వారు ఎంత చక్కగా మెసేజ్ చేశారు. అమ్మ దేవుడు ఎక్కడున్నారు? మీ మంచి మనసులో ఉన్నారు కదమ్మా. అవునా? వాళ్ళని వీళ్ళని ఎవ్వరికని లేకుండా, ఉన్నవారా లేనివారా గొప్పవారా వాళ్ళు ఇలా అనకుండా అందరికీ ప్రార్థిస్తున్నారు కదమ్మా. అక్కడే మనసులోనే మీ దేవుడు ఉన్నారమ్మా అంటున్నారు. చాలా సంతోషం నాన్న. మీరు మరి లైవ్లోకి కూడా వచ్చారు, ఎంతో చక్కని కామెంట్లు పెట్టారు. నాకు కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి ఇలాంటి మెసేజ్లు విన్నప్పుడు. సంతోషంగా ఉంటుంది. దేవుడిని ఎంతగానో మీరందరూ కూడా ఎంతగానో మరి మహిమపరుస్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు ఇంకా మన సేవను అభివృద్ధిపరచాలని ప్రార్థన చేయండి నాన్న. చాలా సంతోషం నాయన. నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని, నీ లోటుపాట్లు జరగాలని, మరి నీ లోటుపాట్లని తీసివేసి నీకు గొప్ప ఆరోగ్యం దయచేయాలని నీ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా నాన్న అందరి కొరకు ప్రార్థన చేయాలి, మన బాధ్యత అది. నాకు దేవుడు ఎందుకో మరి ఈ ఇంట్లో పని చేసి ఈ పరిచర్యను అప్పు చెప్పారు. నమ్మకంగా చేయాలని అనుకుంటున్నాను. మరి నాకు అలాంటి ఆరోగ్యం ఇవ్వాలాగని, మరి అలాగే నేను కూడా మరి తిని తాగి సుఖించకుండా అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకులని దేవుని వైపు త్రిప్పాలనుకుంటున్నాను. మరి దేవునికి మరి సన్నిధిలో మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే మీరు మరి ఇంత మంచి మనసుతో ఇంత మెసేజ్ చేసినందుకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన మహోన్నతుడ సర్వాధికారి తండ్రి, నా కుమారుని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నా కుమారుడు ప్రభ మరి నన్ను ఎంతగానో అర్థం చేసుకొని నీ సన్నిధిలో నా కొరకు మరి చక్కని సాక్ష్యం చెప్పి ఉన్నారు తండ్రి. నాకు నేను సాక్ష్యం చెప్పుకోవటం కాదు కానీ అనేకులు సాక్ష్యం చెప్పాలి నా గురించి తండ్రి. నాయన నీకు మహిమార్థమై నేను వాడబడాలని నా తండ్రి సహాయం చేయండి. నా కుమారుని ఇచ్చిన కుటుంబాన్ని దీవించి నీ సన్నిధిలో బలంగా నిలబెట్టి మరి నీ కుమారు లోటుపాట్లు సరిచేసి గొప్ప సాక్షిగా వాడుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మరణాత నాన్న. మరి అలాగేనండి, నిజమే కదా, మనకు మనం సాక్ష్యం చెప్పుకుంటాం అంటే చెప్పుకున్న కంటే మన కొరకు ఒకళ్ళు నిలబడి సాక్ష్యం చెప్పడం గొప్ప విషయం అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. గాడ్ బ్లెస్ యు నాన్న. నిన్ను కూడా నీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరణాత నాన్న.